యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మా ఈ న్యూ ఇయర్ వేడుకలకి ఇచ్చేసి ఎనర్జీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Oxo says Dhodis and Innerwear presents Ladies and Gentlemen, co-presented by Triplex Detergent Cake and Washing Powder, co-powered by 49 ante Santanam Santosham, CMR Shopping Mall, Andhra Pradesh, Telangana, The Joy of Life, and Parley Happy. Special partners Priya Gold Refined Sunflower Oil. ఓకే, సో ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ జరుపుతున్నాం. సో స్పెషల్ ఎపిసోడ్ అన్నప్పుడు స్పెషల్ జోడీస్ మా ఈ లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోకి రాబోతున్నారు. ఐ గైస్ రెడీ? Let's welcome, ladies and gentlemen, the first jodi. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం. నల్లనైన ముంగురులే, అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళుమంటే నీ గాజులే, చల్లు మంది నా ప్రాణమే, అందుకుంది వాన జల్లు నా ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. వెల్కమ్ ఇద్దరికి. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. వెరీ గుడ్ టు సీ ఇద్దరిని ఇలా ఈ స్టేజ్ మీద ఈ షోలో. మా అందరికి చాలా చాలా హ్యాపీ. అండ్ చాలా రోజుల తర్వాత ఓ షోలో కలిసాం. వెరీ గుడ్ టు సీ యు బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. మేడం జీ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో ఇవాళ కామన్ క్వశ్చన్, పాత సంవత్సరం అంతా వదిలేసి కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా ఒక పని కొత్తగా ఆవిడతో డాన్స్ చేశాను. అదే చాలా కొత్తగా ఉంది. చాలా కొత్తగా స్టార్ట్ చేశారు సార్. మేడం మాత్రం మా డిపార్ట్మెంట్ సార్. సాంగ్ మొత్తం మేనేజ్ చేశారు. మేము మాక్సిమం అండి, మేము షోస్ లో ఏంటంటే 1 minute సాంగ్ ప్లేస్ అందులో 30 seconds క్లాప్స్ కొట్టడంలో, చెయ్యి ఇవ్వడంలో, కెమెరా చూపడంలో కవర్ చేస్తాం. మేము మేనేజ్ చేయించడానికి చాలా ట్రై చేస్తాను, బట్ ఇంకా బయటకు రావాలి. సో కొత్త సంవత్సరంలో మీరు ఆవిడతో డాన్స్ చేద్దాం అనుకున్నారు, చేసేసారు. మేడం జీ మీరు ఈ ఇయర్ లో కొంచెం ఎప్పట్లా కాకుండా మా ఆయన వెళ్ళే ప్రతి ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నాను. రానిలేదు ఇదివరకు, అసలు రానివ్వరండి. అసలు కొన్నిటి వరకే అనమాట. సో ఈసారి అలా కాకుండా ఈ ఇయర్ లో అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. తదాస్తు. ఈసారి మళ్ళీ కనుక ఆ ఇంటికి వెళ్తే ఇద్దరు వెళ్ళండి సార్. ఇప్పుడు మామూలుగా అందరు ఏమనుకుంటారంటే ఆయన చాలా సీరియస్ గా ఉంటారేమో, చాలా తక్కువ మాట్లాడతారేమో ఇలా. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ కూడా చూసారు కదా ఆయన్ని. ఆన్ స్క్రీన్ యాక్టింగ్ బాగుంటుందా, ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ బాగుంటుంది? ఆఫ్ స్క్రీన్ బాగుంటుంది. ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ బాగుంటుందా? ఎందుకంటే వచ్చిన తర్వాత ఆన్ స్క్రీన్ ఎక్కువ చూపించలేదు, ఎందుకంటే 24/7 ఉండేది ఆఫ్ స్క్రీనే కాబట్టి. స్క్రీన్ మీద ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ఉంటారు, మాట్లాడదామన్నా కూడా ఆ సీరియస్ ని తట్టుకోలేను అనమాట. సో ఆఫ్ స్క్రీన్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ, చాలా బాగుంటారు, బాగా మాట్లాడతారు. స్క్రీన్ అంటే యాక్షన్ అంటే చాలు నేను భయపడాలన్నమాట. అందులో పక్కన ఉంటే ఇంకా భయపడుతూ. యాక్షన్ ఆయనకి చెప్తే మీకు రియాక్షన్ వస్తుంది. సరే మా ఇప్పుడు మీ ఇంట్లో కూడా నామినేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయమ్మా? మండే రోజు అలాంటిదే ఉంటుందా? ఫోన్స్ లిఫ్ట్ చేయనప్పుడు, లేకపోతే లేట్ గా ఇంటికి వచ్చినప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. సీరియస్ గానే మేనేజ్ చేయగలరు అంటే? మేనేజ్ అయితే బాగానే చేస్తున్నాను, కానీ మేబీ ఒక 50%, ఇంకో 50% ఆవిడ చేతుల్లోకి వెళ్ళిపోయాం అనమాట. వంట మొన్న కుండ బిర్యానీ వండించింది దగ్గర. బొండ ఎలా ఉంది?
బ్లాగ్స్ గిగ్స్ చేయమంటే చేస్తా ఉంటాం అనమాట. అంతే నా వ్లాగ్స్ లో. అంటే మేము లాక్స్ లో చూస్తుందంతా ఓన్లీ లాక్స్ కోసమే. అంటే అప్పుడు నిజమే, పెద్ద రిపీట్ ఉండదు అంతే. సరే, ఇప్పుడు ఆయన చేత వంట చేయించాలి అనుకుంటే యాజ్ ఎ రివెంజ్ మీరు ఆయన చేత ఏం చేపిస్తే బెటర్ అనుకుంటున్నారు? ప్రాన్స్ ఆయనకి బిర్యానీ. బిర్యానీ అంటే కొంచెం కష్టం. సో ఆ రోజు కుండ బిర్యానీ కూడా పక్కనే ఉండి అన్ని చెప్పాల్సి వచ్చింది. సో అందులో ప్రాన్స్ బిర్యానీ కాబట్టి కొంచెం. ఓకే డన్ సార్, డీల్ ఓకే. మేడం కంగ్రాచులేషన్స్, మీరు ఇప్పుడే ఒక ప్రాన్స్ బిర్యానీ గెలుచుకున్నారు. సో ఈ రోజు ఈ షోలో మీతో పాటు పోటీ పడడానికి మరో ఇద్దరు జోడీలు కూడా ఉన్నారు. సరదాగా లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్. యా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఓకే, సో ద ఫస్ట్ జోడీ ఇస్ రెడీ హియర్ అండ్ ద రియల్ జోడీ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఆన్ స్క్రీన్ రియల్ గా కనిపించే ఒక రియల్ జోడీ. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ జోడీ. అండ్ ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సో చాలా రోజుల నుంచి పరిచయం ఒకరికొకరికి. అండ్ ఎలా పరిచయం, ఎలా స్టార్ట్ అయింది? అంటే సీరియల్లో పొద్దున్న చూశాను, అప్పుడు నుంచి తెలుసు. బేసిక్ గా నేను ఈవిడికి పెద్ద ఫ్యాన్. నా చిన్నప్పటి నుంచి ఈవిడిని టీవీలో చూస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు సాధారణంగా షూటింగ్ అన్నాక చాలా సార్లు యూనో దేర్ వెరీ వండర్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, గుర్తుండే మెమరీస్ ఉంటాయి, అన్ని జరుగుతుంటాయి. బట్ ఎంత కో యాక్టర్ అయినా సరే అలుగుతారుగా. ఏమడు అలక మామూలుగా ఉండదు అసలు. అది ఎలా ఉంటది అంటే, మేనేజర్ మామూలుగా 5 నిమిషాలు లేట్ అయింది అని చెప్పి అసిస్టెంట్ కి ఫోన్ చేస్తాడు. ఏంటి ఇంకా సుహాసిని గారు రాలేదు షాట్ లోకి. ఈవిడ అక్కడి నుంచి పొద్దున్న రోజు తొందరగా వచ్చేది నేను, నన్ను అంటారా లేట్ అని. అసలు నేను ఈరోజు షూట్కి రాను పోండి అని. మేనేజర్ వచ్చి మేడం మేడం వస్తున్నా. ఇప్పుడు మీరు ఆవిడ గురించి ఎన్ని చెప్తున్నారు, అసలు మొత్తం మేడం ఈయన గురించి మాట్లాడుకుందాం మనం. 3 క్వాలిటీస్. బెస్టా వర్స్టా? అది ఫస్ట్ వద్దు, సెకండ్ బాగుంది. అయ్యో ఫస్ట్ చెప్తారా? చాలా అబ్బాయిల్లో ఓర్పు చాలా తక్కువ ఉంటుంది. అబ్బాయిలో బేసిక్ గా, అమ్మాయిలకి ఓర్పు చాలా ఎక్కువ ఉంది అంటారు. ఇక్కడ ఓర్పుకి మారు పేరు. ఓర్పుకి హుడ్డీను జీన్స్ చేస్తే అలాగే ఉంటుంది తెలుసా మీకు? సో ఓర్పు ఎన్ని టేక్లైనా సరే అబ్బాయి అలాంటి ఓర్పు కాదా? అలాంటిది పెడితే ఎంతసేపు తీస్తాడమ్మా ఈయన డైరెక్టర్ చేస్తే మనం చచ్చిపోయామే. సార్ దినేష్ గారు మిమ్మల్ని కాదు. ఎస్, మాకు కూడా తెలిసింది. ఎందుకంటే మీరు ఇట్లా ఇలా సుహాసిని గారితో వస్తున్నారు కానీ చాలా ఓర్పుగా ఆయన అవునా ఓకే అండి ఫోన్లో ఎందుకు పోయి అలా ఎందుకు అన్నారు ఆవిడ పేరు చెప్పగానే? పండగ రోజు కూడా పాతేనా అని ఫీలింగ్. ఆవిడైతే నిజంగా పాపం ఇలా ఇలా వస్తున్నారంటే అవునా హౌ స్వీట్, వెరీ నైస్, సూపర్, ఇట్స్ గోనా బి వండర్ఫుల్ అన్నారు తెలుసా ఆవిడ. అంత ఇంగ్లీష్ మాట్లాడదులేదు. అంటే యాసిస్ కాదు సార్, ఇంచుమించుగా అలా కానీ ఎమోషన్ అదే సార్. తెలుగులో మాట్లాడిందంటే నమ్ముతాను, అంత ఇంగ్లీష్ రాదు. అండ్ ఈ కాంబినేషన్ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ప్లీజ్. సో మొదటి జోడీ రియల్ జోడీ, నెక్స్ట్ వచ్చిన జోడీ రీల్ జోడీ, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న జోడీ రియల్ రీల్ రీల్ రియాలిటీ జోడి. రియాలిటీ జోడీ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్.
వండర్ఫుల్ వండర్ఫుల్. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. వాట్ ఏ వండర్ఫుల్ ఎంట్రీ. నేను చెప్పానా పర్ఫెక్ట్ రియాలిటీ జోడీ అంటే ఆ మ్యూజిక్, ఆ సింక్, ఆ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్. చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇలా ఈవెంట్లు మీరు పిలవాలంటే ఇంకొంత మాత్రం మెయింటైన్ చేయాలిగా, బతకాలిగా. వీళ్ళు చూసే నేర్చుకున్నాం. మెయింటైన్ చేస్తున్నావు తెలుస్తుంది. ఏంటి వీళ్ళని చూసి నేర్చుకున్నారా? లేదు బానే చేశారే. అదే చూసి నేర్చుకున్నాం. ఓకే. We have a real jodi, we have a real jodi, and one more reality jodi. అంత లేదులే కానీ ఒకటి రీల్ జోడి, ఒకటి కూడా రీల్ జోడియా కానీ వేరే జోడి, ఇంకోటి కూడా జోడి కాకుండా జోడి ఇలాంటి జోడి కానీ జోడి. క్యూరియాసిటీ పెట్టే బతుకుతున్నాం ఇంకా, అది అలాగే ఉంచినాయండి. లేదు నిజంగా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వన్ న్యూ థింగ్ ఇన్ దిస్ ఇయర్ అంటే ఇప్పటి వరకు చెప్పిన ఒక అబద్ధాన్ని వదిలేద్దాం. ఏ అబద్ధం వదిలేస్తారు? పేమెంట్ ఎక్కువ తీసుకుంటున్నానని బయట చెప్పుకుని తిరుగుతున్నా, అది అబద్ధం. సో అది అబద్ధం సార్. ఇప్పుడు జోడీగా వచ్చారు కాబట్టి మీ ఇద్దరు సంబంధించిందే. మనం రియల్ జోడి అనుకునేదంతా అబద్ధం భయ్యా. ఇప్పటి వరకు రియల్ జోడీ అనుకుంటుందంతా అబద్ధం. వదిలేస్తున్నారు ఆ అబద్ధాన్ని. ఈ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ సంవత్సరం నుంచి కొత్తగా తీసుకెళ్తాం. నెక్స్ట్ సంవత్సరం కొత్తగా అబద్ధాన్ని తీసుకెళ్తాం. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. బ్యాక్ టు బ్యాక్ తెలుగు సీరియల్ 5 గ్యారంటీ చూడగలను సార్. అప్పుడు కూడా నేను కన్ఫ్యూజ్ అవ్వలేను. మీ ఒక్క జోడీ విషయంలోనే ఎందుకో సార్ ఎన్ని షోస్ లో కలిసినా నేను ఎప్పుడూ ఏదో ఒక తెలియని నన్ను ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి వదిలేస్తారు సార్ మీరు. పెళ్లి అయ్యాలేదని అబద్ధం ఎప్పుడు నిజం చేయబోతున్నా చెప్పండి, మేము చెప్తాం. పెళ్లి అయిపోగానే ఆ నిజం చెప్పేస్తా. సేమ్ ఇక్కడ నిజం అవ్వగానే నిజం చెప్పేస్తా, కానీ అబద్ధమే ఇది. బాగా తెగించాడు పోయాడు, చెప్పకుండానే గురుగారు బాగా తెగించవరా నువ్వు. మీకు శత్రువులు ఎక్కడో లేరు సార్. బ్లాక్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఇక్కడే పక్క. సో మేడం జీ, సార్ లో 2 బెస్ట్ క్వాలిటీస్ వాట్ యు లైక్ ఇన్ హిమ్. బెస్ట్ అంటే హీస్ వెరీ కేరింగ్. అంటే తెలిసిన వాళ్ళనే కాదు, ఒకసారి ఇలా చూసినప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఏదైనా హీస్ వెరీ కేరింగ్ అండ్ హీస్ వెరీ అండర్స్టాండింగ్. మరి మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు భయ్యా? మీరు నన్ను కేర్ చేయట్లేదు, మేము మిమ్మల్ని కేర్ చేస్తున్నాను కాబట్టి. సార్ ఎంత మాట అన్నారు సార్ మీరు? లేదు అలాంటిది ఏం లేదు. నేను మీరు ఏ పాయింట్స్ మనం ఏం చెప్పలేదు నేను. ఓకే మేడం గారు, ఎస్ 2 వండర్ఫుల్ థింగ్స్ మీరు చెప్పాలంటే. 2 వండర్ఫుల్ థింగ్స్ మనం చెప్తాడు రాడు. మీరు చేసుకోండి అని వెళ్తా. మీరు చెప్తాడు. మిమ్మల్ని చెప్పమన్నప్పుడు ఒక్కటి చెప్పలేదు ఆవిడ గురించి. తనకి ఇష్టమైన వాళ్ళకి నిజంగా కష్టం ఉన్నా షీల్ బి దేర్ విత్ దెమ్. కేర్ ఆఫ్ అడ్రస్ లా తయారయ్యారు ఇద్దరు. నువ్వు కేర్ చేస్తుంది అంటే నువ్వు కేర్ చేస్తా. నా గురించి అని చెప్పలేదు, నేను అందరినీ అని చెప్పాను. నీకు అడిగినప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పకుండా ఇప్పుడు నాకెందుకు హ్యాపీ న్యూ ఇయర్ వే. షీ లెర్న్స్ యాక్చువల్లీ. ఇందాక నుంచి ప్రదీప్ కూడా అదే చెప్తున్నాడు రా, నిఖిల్ చెప్తే ఏంటని. బట్ ఎప్పుడైనా మీకోసం ఆవిడ ఒక పాట పాడారా? లేదు. ఎప్పుడు పాడలేదా? ఏముందిలే పాడే. సార్ కాదు సార్, ఈయన ఏంటిది ఇది? పాడాలి. లైట్స్ ఆ మూడ్ ఒకసారి క్రియేట్ చేయరా. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చలిమినే నాలో నింపావా. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్, నీ మాయల్లోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్, తెలిసిందా ఉండిపోవను ఇలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులు ఇలా తీపి ఉక్కనే కదా. చాలా చక్కగా పాడారు, చాలా బాగా పాడారు అండ్ వెరీ వెల్ డన్, సూపర్. ఆవిడే అంత బ్యూటిఫుల్ గా పాడితే ఆయన పాడితే ఎలా ఉండే? నిన్నిలా చూశాని, కళ్ళలో దాచాని, రెప్పలే వేయనంతగా కడుల పండగే. నిన్నిలా చూశాని, అడుగులే తడపడే నీ వల్లే, ఏ గుండెలో వినుపడిందిగా ప్రేమ చప్పుడే.
నిన్ను చేరిపోయే నా ప్రాణం కోరెనము నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేను చేరిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా వెరీ క్యూట్. చూసారా, వద్దు వద్దు అన్నారు, ఎంత చక్కగా పాడారు. ఇద్దరు నా మీద పాడారు చూసావా? ఎవరి మీద? నా అక్షరంతో. ఓ, నా అక్షరం మీద. నా మీద అంటే నీ నా మీద అంటే ఆయన మీద పాడారేమో, షో వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. చాలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా అద్భుతంగా పాడారు. వెరీ వెల్ డన్ సుభా. లెట్స్ హావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా నువ్వు యాంకరింగ్ తో పాటు ఆస్ట్రాలజీ కూడా స్టార్ట్ చేస్తావా? నేను ఒక్కసారి ఇలా అనుకున్నా అంటే మన సీతల్లో త్రినేని సీరియల్ లాగా మొత్తం తెలిసిపోతాయి నాకు. మనోడు ఇన్నర్ కలర్ చెప్పు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సార్ ఇప్పుడు నాకు ఎందుకో ఏమనిపిస్తుంది అంటే ఈ ఒక్క ఎపిసోడ్ కి ఇంకో ఎడిటర్ వస్తాడేమో అనిపిస్తుంది. నేను మిస్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఇదే నా క్వశ్చన్. ఏంటి? డిస్క్రైబ్ యువర్ ఇన్నర్ కలర్ విచ్ ఈస్ నాట్ షోన్ అవుట్. చాలా డెప్త్ ఉంది బే. ద ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ మై సెల్ఫ్. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను భయ్యా. ఓకే, సో ముగ్గురు జోడీస్ కి 1 lakh into your account. And ladies and gentlemen, let's begin the first round. మీకు అర్థం అవుతోందా? ఇప్పుడు మీరటు మీ పార్ట్నర్ ఇటు ఉంటారు. ఇక్కడి నుంచి మీ పార్ట్నర్ మీకు ఒక విషయాన్ని కన్వే చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ వెనకాల ఉన్న మానిటర్ స్క్రీన్ మీద ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. ఆ వర్డ్ ని ఇండైరెక్ట్ వేలో యాక్ట్ చేయకుండా, ఎవరిని చూపించకుండా ఆ వర్డ్ ని మీ పార్ట్నర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మోసం అని వచ్చింది అనుకోండి సార్. అక్కడ ఇవన్నీ మోసం. తెలుసు మీకు. ఆ? ప్రేమించేది ఒక్కటి తెలీదు. మోసం, దావంచలు ఇవే తెలుసు. అసలు నువ్వు ఎందుకు రియాక్ట్ అయ్యి భయ్యా? నాకు అర్థంగా నేనేమన్నా. ప్రేమించండి, ప్రేమిస్తేనే ప్రేమిస్తారు జనాలు. సరే, ఆయనే స్టార్ట్ చేశారు కాబట్టి టాపిక్ ఎగ్జాంపుల్ ఆయనే ఇస్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ మోసం అని వచ్చింది అనుకోండి సార్. ప్రేమ అప్పుడు మనం ఏం చెప్తా అంటే వాళ్ళిద్దరు ఏమని చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు, అలా 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 మోసం రాకూడదుగా. పోనీ వాళ్ళిద్దరు ఏం చెప్పి జనాల్ని ఏం చేస్తున్నారు? మోసం మోసం. అది ఆవిడకి రైట్ ఆన్సర్ మేడం. సో అలా మీ పార్ట్నర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఆ వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్ ఆన్సర్ అయితే 25,000, రాంగ్ ఆన్సర్ ఆర్ నో ఆన్సర్ ఇస్ 10,000 మైనస్. ఓకే, సో ఫస్ట్ మానిటర్ ఇక్కడ ఉంది కాబట్టి చూడ్డానికి తెలివైన అబ్బాయిలా ఉన్నాడు ఈ అబ్బాయి అనుకోవడమే. నీకు డౌట్ వస్తుంది కానీ నువ్వు నిన్నే నేను అంది. ఎవరు అట్టుంటారు, ఎవరు ఇట్టుంటారు? నేను తనకేం చెప్పానో తెలుసా? ఏం టెన్షన్ పడకు, డెమో అటు కానీ ఇటు కానీ ఉంటుంది, మనకి మన సెంటర్ కాబట్టి సేఫ్ అన్న. ఇంకో విషయం తెలుసా? ఇంకో విషయం తెలుసా? లేలే, అలా ఏం లేదు. వాస్తు ప్రకారం మధ్యలో మీరు ఆడితే వాడు. నేను చెప్తాను, నువ్వు గెస్ట్ చేస్తావా లేకపోతే నువ్వు చెప్తావా? సార్ కిటికీలో ఉన్నట్టు కూడా నేనే సార్. దా భయ్యా, అట్టు కూడా ఇటు రా భయ్యా. సో ఆ కిటికీ షట్టర్ క్లోజ్ అయ్యే లోపులో మీరు దాంతో పాటు ట్రావెల్ చేస్తారు, చేయొచ్చు. పడుకో ఉన్న భయ ముందే కవర్ అయిపోతాము. నేనేమంటా అంటే ఈ కర్టెన్ ఇక్కడ క్లోజ్ అయ్యేంత వరకు మీకు టైం. ఓకే, దాని తర్వాత మీరు మ్యూట్. ఇలా ఎన్నిసార్లు చెప్పాలి? 3 వర్డ్స్. ఒకసారి నేను చెప్పడానికి ట్రై ట్రై చేయొచ్చు. ఒకసారి ఆయన ఆడాక మీతో కూడా మీరే ఆడండి అంటారు, నో ప్రాబ్లం. అది మొత్తం క్లోజ్ అయ్యే లోపల మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయొచ్చు, బట్ మీరు మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు. హెల్ప్ చేయరా? ఆయన చెప్పడం స్టార్ట్ చేయగానే అర్థమైపోద్ది. మామూలు నటుడా ఈ ఛానల్లో చేస్తే ఆ ఛానల్లో వినిపించింది. Here we go. First word. తొందరగా చెప్పొద్దు, పడిపోతుంది. నీకు మీ అమ్మ పొద్దాగా ఏదన్నా విషయం చెప్తే నీకు ఇరిటేటింగ్. ఇరిటేటింగ్. దానికే ఇంకో పదం. నసా. English word. ఇంగ్లీష్. ఇరిటేటింగ్, నసా. Sorry.
సోది, భయ్యా నీ టైం మీరు చెప్పండి మేడం. ఇరిటేటింగ్, నసా, సోది అవన్నీ కలిపితే ఇంగ్లీష్ లో ఏమంటారు? అదే వస్తది కదా, ఏదైనా మీనింగ్ అదే కదా. అందుకే నేను 10th అన్నా పాస్ అవ్వమని చెప్పాను. ఇలాంటివి చిన్న చిన్నవి చాలా ఈజీగా ఆయన చెప్పొచ్చు. ఆయన్ని రోజు షూటింగ్ లో చూడగానే మీకు ఏమనిపిస్తుంది? టార్చర్. అలాంటి వాడేది. వెనక్కి తిరిగి చూడండి, అర్థం అవుద్ది. ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ, ఎందుకంటే మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే -10,000 చూసారా, జస్ట్ లైక్ ఏ హ్యూమన్ సైకాలజీ. వచ్చినప్పుడు చప్పట్ల కంటే పోయినప్పుడు వాళ్ళకి ఎన్ని పోతే అన్ని మీకు వస్తాయిరా, అది గుర్తుపెట్టు. కాదు, నువ్వు F3 లో అంటుంటాడు కదా అంటే అయిపోతుండే కదా. రీటేక్ రీటేక్ రీటేక్, రెడీ రెడీ రెడీ. చెప్పు ఒకసారి. అలా యాక్షన్ చేయొచ్చా? యాక్టింగ్ చేయకూడదు. ఇప్పుడు F3 మూవీలో వెంకటేష్ గారు అస్తమాను ఏమంటూ ఉంటారు? ఫ్రస్ట్రేషన్. రైట్ ఆన్సర్, -10,000. సో 10,000 పోగొట్టుకుని మరి గేమ్ ఎలా ఆడాలో తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ కాస్ట్లీ గేమ్. సెకండ్ వర్డ్ రెడీయా? సెకండ్ వర్డ్ మన సీరియల్లో చేసేది నువ్వు. ఏడుపు. రైట్ ఆన్సర్. కాదండి, మీ సీరియల్లో చేసేది యాక్టింగ్ అనొచ్చు, ఎంటర్టైన్మెంట్ అనొచ్చు. అసలు ఇంకో ఆప్షన్ కూడా లేకుండా ఇంకో వర్డ్ కూడా ట్రై చేయలేదు ఆవిడ. వేరే కూడా ట్రై చేయలేదు. మన సీరియల్లో ఏం చేస్తాడు? ఏడుపు. మోస్ట్ నా సీరియల్ ఎక్కువ నేను ఏడుస్తూనే ఉంటాను. ఇదే నవ్వడమా? షోస్ లోనే నవ్వుతాను అంతే. 25,000. వెల్ డన్, సూపర్. సరే, ఇప్పుడు మామూలుగా మహానటి సినిమాలలో 2 drops ఈ కంట్లోంచి రావాలా, ఇలా రావాలా? అబ్బే అవన్నీ చెప్తే ఏం మహానటి అయిపోద్ది, ఏం మహానటి అయిపోద్ది. రఫ్ గా ఎంత టైం పట్టొచ్చు మేడం యాక్షన్ అనగానే ఏడవమంటే? సెకండ్స్ లో వస్తది. ఆ సీన్ నచ్చి కొంచెం ఫీల్ అయితే డెఫినెట్ గా వస్తది. నచ్చితే ఏడుస్తారా? అంటే నచ్చడం మీన్స్ అన్ని సెట్ అవ్వాలి కదా ఆర్టిస్ట్ కన్నా. సార్ ఇచ్చే దాంట్లో ట్యాక్స్ 30% పోయిందంటే ఆటోమేటిక్ వచ్చేది. అలాంటి వాటికి అస్సలు ఏడవను. అలా కాదమ్మా, ఇప్పుడు థర్డ్ వర్డ్ మీరు ఇటు వచ్చి ఆడాలి. అబ్బా, ఇప్పుడు ఏడుపు వస్తుంది. అది ఇప్పుడు వస్తుంది. లేలే మీకు కాదమ్మా, ఈయనకి వచ్చిద్ది. రెడీయా భయ్యా మీరు? రండి రండి. ఓన్లేరా, ఏమీ సెట్ కాకపోయినా పెళ్లిలాగేందిలే గానీ ఖైరతాబాద్. ఓకే, సో లాస్ట్ వర్డ్ మిగిలింది. రైట్ ఆన్సర్ 25,000, రాంగ్ ఆన్సర్ -10,000. హియర్ వి గో. థర్డ్ వర్డ్. ఒక పాట ఉంది, చాలా ప్రేమికుల రోజులో చాలా ఫేమస్ సాంగ్ ఉంది, నీ విలువ చెప్పు మైనా. దానికి ముందు ఆలు కన్నుల దాన. రైట్ ఆన్సర్ 25,000. ఆయన 2 వర్డ్స్ ఆడాడు, పాపం చాలా కష్టాలు పడ్డాడు, అంతే అయిపోయింది. గేమ్స్ ఆడగానే ఏంటిది? నాకు చిన్న సైజ్ చంద్రముఖి నాండా ఎల్లా ఆవిడేదో చేస్తుంటే ఏంటో అనుకున్నా. బట్ వెల్ డన్, సూపర్ భయ్యా. ఆ పాట ఈ టైంలో నువ్వు గుర్తు తెచ్చుకుని, ఆ పాటలో ఫస్ట్ లైన్ గుర్తు తెచ్చుకుని, దాన్ని ఆల్రెడీ 2-3 సార్లు రీమిక్స్ చేసి ఏంటంటో చెప్పాడు కదా ఆ పాట. అంటే భయ్యా చిన్నప్పుడు పాటలు వేస్తే నాకు ఎలా తెలుస్తుంది? అబ్బా పాపం. ఈయన ఆధార్ కార్డు ఒకసారి స్క్రీన్ మీద ఏంటి? ఆవిడ ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆధార్ కార్డు అప్పటికి ఆధార్ కార్డు లేవు అనుకుంటా. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, 1,40,000 ఇన్ యువర్ అకౌంట్. సూపర్. సో వీళ్ళు ఆడడం ఎలా ఆడారో మీరు చూసారు కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఆడతారు. అలాగా? ఓకే, ఎవరటు ఎవరిటు? ఈనటు. మీరు వెళ్ళట్లేదా? ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తా అన్నారు ఇందాక. ఆయన వెళ్ళాక వెళ్తా. వెళ్ళాక వెళ్తారా? ఓకే, సో గురుగారు మీరు ఇటు. సో మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు, ఓన్లీ మాటలతోనే చెప్పాలి. ఓకే, రెడీ? రైట్. హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. ప్రతి అమ్మాయి అట్ల దద్దుకి పెట్టుకునేది చేతికి. గోరింటాకు. రైట్ ఆన్సర్.
సూపర్. చాలా బాగా చెప్పారు సార్. అట్ల తద్ది గోరింటాకు పెట్టుకుంటారా? నేను అట్ల తద్దికి పుట్టా. నేను పుట్టినందుకు అందరూ గోరింటాకు పెట్టుకుంటారేమో అనుకునేవాడిని. క్యాజువల్ గా పెట్టుకుంటారా? అట్లా తద్దంటేనే గోరింటాకు పెట్టుకోవాలి. సార్ కూడా పెట్టుకున్నారు, చాలా బాగా పెట్టినారు. ఇద్దరు పెట్టుకున్నారు. వెరీ గుడ్, వెరీ నైస్. ఇలా చూపించండి. వావ్, బ్యూటిఫుల్, సూపర్. గోరింటాకు కలిపింది మీరే, గోరింటాకు పెట్టింది మీరే. ఎందుకంటే ఓన్లీ ఈ చేతికే డిజైన్ ఉంది, ఆ చేతికి అంతా గోరింటాకు అంటుకున్నది. ఎప్పుడైనా మీరు ఇలా గోరింటాకు మేడం కి పెట్టారా? అసలు అంటే తను పెళ్ళైన దగ్గర నుంచి గోరింటాకు అనే ఫెస్టివల్ ట్రెడిషన్ పోయింది యాక్చువల్ గా. ఓకే. ఒకప్పుడు చిన్నప్పుడు మా మదర్ అదే అలవాట్లు అనేవి ఇప్పుడు లేవు, ఈ కాలంలో లేవు. బట్ చిన్నప్పుడు అయితే మా మదర్ అయితే ప్రతి అట్ల దద్దకి గోరింటాకు రుబ్బురాయిలో నూరి మా చెల్లికి ఆవిడే పెట్టుకున్నది అనమాట. అప్పుడు బాగా గుర్తుంది నాకు. ఆయన అడిగిన క్వశ్చన్ నాకు పెట్టారా? అసలు పెట్టలేదు. పోనీ మేడం పెళ్లికి ముందు బాగా పండిందా? బాగా పండితే మంచి మొగుడు వస్తారంట. నాకు బాగా పండింది. బాగా పండాక కూడా ఇలాంటి రేట్ భయ్యా. ఓకే, బాగా పండింది. అమ్మో, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. నేనేమన్నానయా, బాగా పండితే మంచి మొగుడు వస్తారు అని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కదా. ఆవిడ చిన్నప్పటి నుంచి దేవుడికి దండం పెట్టుకుని నాకు మంచి మొగుడు రావాలి, మంచి మొగుడు రావాలి. అయ్యయ్యో, ఆవిడ చెయ్యని పూజలు లేవన్నమాట. మరి ఏంటి మేడం అలా అంత చేసి కూడా? సరే, ఇప్పుడు రివర్స్ ఉంటుందా? ఇప్పుడు మనం గోరింట పెట్టి అది బాగా పడితే పోనీ మంచి పిల్లం వస్తుందా? మనకి అది ఉండదు. ఒరిజినల్ కిల్లి తింటే నాలిక ఎర్రగా అవుతే మంచి పిల్లం వచ్చింది అంటారు. తెలుసుంటే చిన్నప్పుడే పాండబ్బా పెట్టుకునేవాడు కదా సార్. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చా? హ్యాపీగా ఒక కిల్లి తీసుకుని నోట్లు వేసుకో. కాదు, ఎర్రగా ఉంటే అందమైన పిల్లం. కాదు, ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా కిల్లి పెట్టుకొని ఎర్రగా అయితే అంటే అప్పుడు మంచి వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు అన్నమాట. ఎర్రగా సార్, మీరేం పూజలు చేయలేదు ఇలా మంచి భార్య రావాలని? అంటే నేను చిన్నప్పటి నుంచి ఒకటే అనుకునేవాడిని, మనకి ఇక్కడ ఎవరు రాసి పెట్టుందో అల్లే వస్తారు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని దండాలు పెట్టుకున్నా వేస్ట్ అని. నువ్వు కూడా అదే ఫిక్స్ అయిపో. వద్దులే భయ్యా, మనకి ఫిక్స్ అయినా ఒకటే, ఫిక్స్ కాకపోయినా ఒకటే కాబట్టి టెన్షన్ లేదు దాంతో. ఓకే, ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. హియర్ వి గో. సెకండ్ వర్డ్. స్టార్ట్ అయిపోయింది, చెప్పండి. ఆ పెళ్లికి చదువుకున్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకుంటారు. కమెంట్స్. ఎస్. పెళ్లికి ముందు ఇద్దరు సార్, పెళ్లికి ముందు కలిస్తే దాన్ని కంబైన్డ్ స్టడీస్ అంటారా? నేను ఇన్నాళ్ళ నుంచి కంబైన్డ్ స్టడీస్ అంటే చదువుకున్నాను సార్. నువ్వు మరీ నువ్వు. అవును సార్, స్కూల్లో చదువుకుంటే ట్యూషన్ అనేవాళ్ళు కంబైన్డ్ స్టడీ. కాలేజీలో ఉన్నప్పుడు చదువుకుంటే అందరం కలిసి ఒకేసారి కూర్చుని కంబైన్డ్ గా స్టడీస్. ఆ కంబైన్డ్ గా స్టడీస్ చేసేది ఎవరిని? సబ్జెక్ట్ ని సార్ కాదు, ఆపోజిట్ ఉన్న మనుషుల్ని. ఆపోజిట్ ఉన్న మనుషుల్ని కంబైన్డ్ గా స్టడీ చేసుకోవాలి ఒకళ్ళు. ఇలా రండి సార్, మీరు ఇలా రండి. మా ఇద్దరు అబ్బాయిలు మెన్ ఇన్ బ్లాక్ ఇద్దరు కూడా రండి. ఇప్పుడు మన నలుగురు కంబైన్డ్ స్టడీ కంబైన్డ్ స్టడీస్ చెప్పడానికి కొంచెం స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ కొడతారు ఫస్ట్. మనం ఎప్పుడు స్టూడెంట్స్. ఇప్పుడు మేము స్టూడెంట్స్ లాగా యాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎవరి రూమ్ ఇది? ఈ రూమ్ అయితే బెటర్, కంఫర్టబుల్ గా ఉంటుంది. నీకు అలవాటే కదా కంఫర్ట్. బాగుంటుంది, బాగా మెయింటైన్. కిటికీలు అన్ని ఉంటాయి. ఓకే ఓకే, ఈ రూమ్ అయితే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. కిటికీ కాదు, పెద్ద విండో ఉంటాయి, స్లైడ్ స్లైడ్. చదువుకోవచ్చు కదా కంబైన్డ్ స్టడీస్. రోజు చదివేదే కదా. కంబైన్డ్ స్టడీస్ అంటేనే కంబైన్డ్ గా చదువుకునేదిరా. అవునండి, కంబైన్డ్ గా అంటారా? పదా పదా. ఏంటి వాళ్ళ టాపిక్ ఏంటి? కంబైన్డ్ స్టడీస్ లో కంబైన్డ్ గా చదువుకోవడానికి ఒక కంబైన్డ్ స్టూడెంట్ కూడా వస్తే బెటర్ కదా. ఏంటి సార్, ఎదురింట్లో ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఇన్ని రోజులు స్టూడెంట్స్ ని రమ్మంటే టీచర్ రమ్మంటాడు. కాదు కాదు, కంబైన్డ్ స్టడీస్ కి మెయిన్ కావాల్సింది టీచర్. నేనేమంటానంటే ఇప్పుడు పని చేయండి, మన ఎదురింట్లో ముగ్గురు ఫ్లాట్స్ లో ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీ ముగ్గురు ఇటు చూడండి. ఇటు సైడ్ గర్ల్స్ హాస్టల్ ఉంది కదా, నేను ఇటు తిరుగుతా.
గర్ల్స్ హాస్టల్ అంటే గర్ల్స్ హాస్టల్ ఉన్న అమ్మాయిలందరూ నీకు కంబైన్ స్టడీ చేయడానికి వస్తారనుకుంటున్నావా? లేదు సార్, నేను కంబైన్ స్టడీ చెప్పి కిటికీలో వాళ్ళని చూద్దామని. అంతమంది ఒకేసారి కంబైన్ స్టడీ చేస్తే నీకే ప్రాబ్లం. అక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ఒక్కొక్కరిని కంబైన్ స్టడీ యాక్చువల్లీ ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ మీద మేడం కాన్సంట్రేట్. ఇంట్లో కూడా ఇంతేనా మేడం? ఈయన ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వడు ఆయన. వారం వారం మారిపోద్దా స్ట్రాటజీ? అది ఈవిడ ఒకవేళ బయటకు వర్క్ అని వెళ్తే కంబైన్ స్టడీ చేయడానికి ఏం గ్యారంటీ? అస్సలు ఛాన్సే లేదు. ఆయన ఇక్కడ ఉన్నారు కానీ రిమోట్ ఆవిడే. ఇక్కడ నుంచి ఇంట్లోంచి బయలుదేరితే ఫస్ట్ గూగుల్ లొకేషన్ ఆన్ చేస్తుంది. బుజ్జి నేను ఏ లైన్ లోకి వెళ్తున్నాను, ఏ అంత కంబైండ్ అనమాట. సరే ఇప్పుడు చెప్పండి సార్, ఆ గల్లీలో ఏం చేస్తున్నారు మీరు? ఆవిడ ఎంత డేటా సైన్స్ మాస్టర్స్ చేస్తే మాత్రం ఇంతనా? ఆవిడ ఆల్రెడీ మీకు కోడ్ ఇచ్చారు బుజ్జి అన్నారు, అయినా మీరు వినకుండా చాలా విషయాలు చెప్పారు. తప్పులేదు మేడం, పాపం ఆయన అమాయకుడు తప్పిపోతాడు. కంబైన్ స్టడీస్ ఎక్కువ చేసి వచ్చారు అనమాట నా లైఫ్ లోకి. So, నాకు తెలుసు. భయ్యా వద్దొద్దు, మన ముగ్గురే కంబైన్ చేద్దాం. అమ్మో ముదురు వద్దు, మనకొద్దు. మళ్ళీ చదవనివ్వడు, ఆయన చదవడు. కంబైన్ స్టడీస్ పేరుతో ఆవిడ బాగా చదివినట్టుంది. కంబైన్ స్టడీస్ అసలు అమ్మాయిల టాపిక్ వద్దు మనకి. అంతే. సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. Yes. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. సైన్స్ మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చెప్పలే, మూడు కలిపేసి సైన్స్. సైన్స్ సైన్స్ చాలా, ఎందుకంటే అవే బాగా గుర్తుంటాయి. యాక్చువల్గా హిస్టరీ కూడా బాగా గుర్తుంటుంది. అంటే సార్ డిలీట్ హిస్టరీ సార్ మామూలు ఏంటి? లేదు. యు మీన్ హిస్టరీ? అమ్మాయి వాళ్ళ హిస్టరీ ఏంటి, ఏ కాలేజ్ లో చదువుతోంది, ఆ హిస్టరీ. ఆ హిస్టరీ ఓకే ఓకే, వాళ్ళ తరఫు నుంచి. భయ్యా మన పరిస్థితి ఏంటి? 2-3 సబ్జెక్టులు పోయే మనవి. కంబైన్ స్టడీస్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? స్టడీసే పెద్దగా పడదు. ఫస్ట్ మనం అందులో సార్ ఆల్రెడీ పిహెచ్డి చేస్తున్నారు కొన్ని సబ్జెక్ట్స్ లో. భయో వాడు ఏదైనా బాగా మెయింటైన్ చేస్తాడు భయో. ఈయన ఏంటి సార్ ఈయన? అంటే అర్థమయ్యి అర్థం అవనట్టు అలా అనమాట. లేదు సార్, బాగా చదివే వాళ్ళతో నాకు అస్సలు చదవబుద్ధి కాదు సార్. అంటే వచ్చేస్తుందేమని భయం నాకు. ఇంకేముంటాయి సార్ సబ్జెక్ట్స్? మా కంబైన్ స్టడీస్ అంటే రౌండ్స్ ఉంటాయి సార్. రౌండ్ ఏంటి సార్ మీ సబ్జెక్ట్ ఏంటి సార్? ఫస్ట్ నలుగురు కూర్చుంటాం. సబ్జెక్ట్ అడిగారు, ఎంత మంది కూర్చుంటారు ఏం చేయాలి? ఒకడు ఏదో కెమిస్ట్రీ తెలిసినట్టు ఆ కొలతలు అవన్నీ బాగా పోతాడు. చిన్న సైజు ల్యాబ్, చిన్న సైజు ల్యాబ్ ఒకటి ఉంటుంది. అలాగే అక్కడ కెమిస్ట్రీ గడిచిపోద్ది. తర్వాత ఒకడు తెచ్చినాటికి అన్ని లెక్కలు చెప్తాడు భయ్య, అక్కడ మ్యాథమెటిక్స్ అయిపోతుంది. ఇంకొకడు ఏ సందులోకి వెళ్ళా ఎటెళ్ళి ఏం తెచ్చా అని చెప్తాడు, అక్కడ జాగ్రత్త అయిపోతాయి. 5వ రౌండ్ అయ్యాక హిస్టరీ వస్తుంది భయ్యో. హిస్టరీ ఇది మెయిన్ సబ్జెక్ట్. ఈ నా ప్రాజెక్ట్ మీద చేసి ఈడు గెలిచాడు రా. ఇంకా బలం ఎక్కువైతే లాస్ట్ లో తెలుగు వస్తుంది భయ్య. తెలుగు వస్తుంది. అలాగా కంబైన్ స్టడీస్ లో అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తాం. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇది సాధారణంగా అందరూ కంబైన్ స్టడీస్ లో చేస్తారేమో అని అనుకుంటున్నాం మేము, అలా కాదు కానీ. వీళ్ళని చూస్తుంటే జాతిరత్నాలు మూవీస్ గుర్తొస్తుంది. జాతిరత్నాలు ముగ్గురు క్యారెక్టర్లు వస్తే అలాగే ఫన్నీగా. వాళ్ళు కొంచెం బెటర్ ఉంటారా? మీరు అదే బ్యాచ్ సార్? అట్లా లేదు సార్, మీ బ్యాచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ వర్డ్ మేడం, మీరు ఇటు వస్తారా? పర్లేదు, బాగుంది కదా. నేను అన్నానుగా అదే అంటారని. ట్రై చేయండి, అసమాన డబ్బులు వస్తే బాగు. రండి. ఏం టెన్షన్ లేదు మేడం, 2 రైట్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి మాక్సిమం పోవడానికి ట్రై చేయండి. ఓకే, మన లాంగ్వేజ్ లో చెప్పు, మన లాంగ్వేజ్ ఆడియన్స్ కి అర్థం అవుద్దిగా. లాస్ట్ వర్డ్. యూజువల్ గా అమ్మాయిల మాటలు ఏమంటారు? అబద్ధాలు. అబద్ధాలు. వెంకటేష్ చెప్తారు, సినిమా కూడా ఉంది. ఆడవాళ్ళ మాటకి అద్దారు వేర్లే. రైట్ ఆన్సర్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే.
ఎందుకంటారు సార్ అలాగా? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు అంటే లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాడతారు. అవునా? నేను ఇన్నాళ్ళ నుంచి మనకు అర్థం చేసుకోవడం రాక వాళ్ళ అర్థాలే వేర్లే అంటున్నామేమో అనుకునేవాడిని. అది పెళ్ళకి తెలుస్తుంది ఏం అర్థం అవుతుంది. దీనికోసం పెళ్లి చేసుకోవాలి, అవసరం లేదేమి. ఇగో మా పోలీస్ ఆఫీసర్ని అడుగుతాను నేను, ఆవిడ ఏమంటారు? ఎస్ మేడం గారు, మీ పేరు? మనీషా. మనీషా? మనీషా. మనీషా? హాయ్ మనీషా. సో ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు, ఎందుకంటారు అలా? అంటే మీకు అర్థం కాదు కాబట్టి అర్థాలే వేర్లే అనుకుంటున్నారు. మీకు అర్థం అయితే అర్థం ఉందని అనుకుంటారు కదా. ఇది మాత్రం అర్థం కాలే, ఇది మాత్రం అర్థం కాలే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఎందుకు అంటారు? మీరు అర్థం చేసుకోరు కదా సార్. మీరు ముందే ఫిక్స్ అయ్యి మేము అర్థం చేసుకోమని చెప్పడం మానేశారు. అంటే మేము ఏం చెప్పినా మీకు అర్థం కాదని మీరు ఫిక్స్ అవుతారు కదా సార్. ప్రదీప్ గారు ఏంటో సార్ ఈవిడ మాట్లాడాక మేడం సార్ మేడం నేనేమంటానంటే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎందుకంటే మేము అర్థం చేసుకోలేం కాబట్టి అర్థాలే వేరులే అన్నారు. అంతే కదా సార్. అంటే మమ్మల్ని నొప్పించక గెలిచేందుకు అర్థాలే వేరేలే అని చెప్పారు. మీరు అర్థం కాదు కాబట్టి అర్థం కాలేదాభిరామ వినురవేమ. నాదిరా తప్పు. ఇప్పుడు జనరల్ గా ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తాం అని అడుగుతారు హస్బెండ్స్. కానీ మాకు ఇష్టం లేకపోయినా ఇష్టం అంటాం, కానీ అది మాకు ఇష్టం ఉందో లేదో క్లారిటీ ఇవ్వం. సో అందుకని మీరు అర్థాలే వేర్లే అంటారు. అయ్యో మనం ఈ సామెత అర్జెంట్ మార్చాలి, మగవాడికి మాట్లాడటం కావాలి. ఇష్టం అయితే వెళ్ళేసి రండి జాగ్రత్త అని చెప్తాం కదా. ఇష్టం లేనప్పుడు మీ ఇష్టం అండి. మీరు కాబట్టి మీ ఇష్టం అంటున్నారు. ఇక్కడ మావిడైతే ఇష్టం అందు, నన్ను తీసుకెళ్ళండి. అందుకోసమే మనం మెయింటైన్ చేస్తాం ప్లాన్ బి ని. ఏంటి మరి ప్లాన్ బి? అంటే అర్థం చేసుకుని రోజు వస్తే ప్లాన్ బి. నాకు అర్థమైంది సార్. ప్లాన్ ఏ గోరింటాకు, ప్లాన్ బి నాన్ గోరింటాకు. సో ఇప్పటి నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే కాకుండా ఆడవారి మాటలు మగవాళ్ళకి అర్థం కావులే. ఎంత ఆనందం రా బాబు. ఓకే, ఇద్దరు మేధావులు ఆడిన తర్వాత 1,75,000 ఇన్ యువర్ అకౌంట్. ఇప్పుడు వన్ మోర్ క్యూట్ జోడీ. ఎవరటు ఎవరిటు? రండి సార్. ఓకే మేడం జీ, మీరు రెడీయా? రెడీ. కానీ వాళ్ళకి ఇచ్చినట్టు తెలుగు ఇంత పెద్దగా లైన్ ఇస్తే తనకు ముందే చదువు రాదు, తెలుగు చదువు రాదు. చదువు రాని వాడవని దిగులు మనం కమర్షియల్ చేయలేదుగా, అందుకే బాగుపడ్డావు. ఓకే సో రెడీయా? హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. ఒక నార్మల్ మనిషికి ఫస్ట్ ఉండాల్సిందే కామన్ సెన్స్. భయ్యా ఇప్పుడు ఈజీగా అంటే కామన్ సెన్స్ వాడి ఈజీగా తప్పించుకున్నవి అంటే నిజం చెప్పేసి వెళ్ళిపోతే బెటర్. 100 చెప్పి అదే కామన్ సెన్స్, నిజం చెప్పడం. ఇది కూడా బాగా మెయింటైన్ చేస్తారు సార్. ఆయన ఏంటి సార్ మిమ్మల్ని మెయింటైన్ చేస్తున్నాడు ఎప్పుడు మొత్తం? గురుగారు కదా, శిష్యుడిని వాడుకుంటున్నాడు. 25,000 ఇన్ యువర్ అకౌంట్. వెల్ ప్లేడ్, సూపర్. సో సెకండ్ వర్డ్ రెడీయా? హియర్ వి గో. సెకండ్ వర్డ్. అమ్మాయిలు నడుచుకుని వెళ్తే నో యాక్షన్, నో హ్యాండ్ సైన్, నో హ్యాండ్ సైన్. వాకింగ్ ఏమంటారు తెలుగులో? వయ్యారి నడుక అంటే ఏంటి? క్యాట్ వాక్. రైట్ ఆన్సర్. 25,000. నాకు ఇంత తెలుగు వచ్చా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తెలుగు చదివి చెప్పా, చదువు రాదన్నా వద్దులే, గొడవద్దు. మాకు కూడా మీకు ఇంత బాగా వచ్చని ఇప్పుడే అర్థమైంది. వయ్యారి నడక, వాడితే నడక. అండ్ లాస్ట్ వర్డ్ ఎక్స్చేంజ్. లేదు తనే సరదాగా మీరు ట్రై చేయండి. ఓకే భయ్యా, రెడీయా? రెడీ. హియర్ వి గో. లాస్ట్ వర్డ్. అంటే ఇప్పుడు అర్జున్ బ్రో ఏమంటావు? ఇంత ఎక్కువ మాట్లాడుతున్నారు, చాలా కౌంటర్ నీకు ఎక్కువ ఇస్తారు నువ్వు అడిగిన క్వశ్చన్ కన్నా. అచ్చ తెలుగులో ఏమంటారు వాళ్ళని? కౌంటర్ और కొట్రే. సంబడి ఎవరైనా
కౌంటర్ ఇచ్చే వాటిని ఏమంటారు? ఇమీడియట్ నువ్వు అడిగిన దానికి ఇంకా ఇమీడియట్ కౌంటర్ ఇస్తే. బుర్ర బుద్ధి ఆల్మోస్ట్ వచ్చారు. మీరు కొంచెం తెలివిగా ఆలోచించండి భయ. అతి బుద్ధి వాడేవాడు. అది కొడతారు భయ్యా వీళ్ళు. కాదురా, నిన్ను తెలివి వాడమంటున్నారు వాళ్ళు. తెలివాడు. అప్పుడు అర్జున్ ఏమవుతాడు? అతి తెలివాడు. తెలివి అని చెప్పాడు ఆయన. అతి తెలివి. అరే ఇది ఎలా ఉంది తెలుసా? పంచపాండవులు ఎంతమంది అన్నట్టుంది. బట్ వెల్ ట్రైడ్, సూపర్, గుడ్ జాబ్. ఓకే, సో మీ అకౌంట్ లో 1,75,000, మీ అకౌంట్ లో 1,40,000, మీ అకౌంట్ లో కూడా 1,40,000. వెల్ ప్లేడ్, సూపర్. And ladies and gentlemen, it's time for round 2. బా సరిపోయారా, కుర్చీలో కలిసిపోయారు మొత్తం అంతా, బ్యాచ్ బ్యాచ్. అంటే మేము ఎక్కడుంటే వాళ్ళతో కలిసిపోతాం. నువ్వు కలువురా, మమ్మల్ని ఎందుకు కలుపుతావు? బ్లాక్ అండ్ వైట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ కార్యక్రమం చర్చా వేదిక. ఈ రోజు మేము చాలా తీవ్రంగా కొన్ని విషయాల గురించి మనం ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ప్రదీప్ కి పెళ్లి ఎప్పుడు అవుతుంది? అవుతుంది అంటే అవ్వదు, అది జరిగే పని. ఎంతమంది అనుకుంటున్నా అంటే అది చెప్పొచ్చు. ఎంత శాతం అవుద్దని అనుకుంటున్నారు? సో వెరీ సింపుల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. ఎంత శాతం మంది జెంటిల్మెన్ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మంచివాడిలా నటిస్తారు? సుహాసిని గారు చాలా సున్నాలు తిప్పుతున్నారు, ఒకసారి తిప్పండమ్మా బోర్డు ఇటు. 70% మగవాళ్ళు ఇంట్లో నటిస్తారు అంటున్నారు ఆవిడ. మీరు ఏం భయ దాచావు? ఆడి కాపీ కొట్టేస్తాడు భయ్యా. ఓకే, 90% ఆఫ్ మెన్ యాక్ట్ చేస్తారు అంటున్నారు. మీరు ఈ 90లో ఉన్నారా? ఉంటాను భయ్యా. ఎలాంటి యాక్ట్ చేస్తారు మీరు చుట్టాలు వచ్చినప్పుడు? ఇంట్లో ఉన్నప్పుడు ఆరేసుకొని టీవీ చూడటము ఏదో చేస్తుంటాము. వచ్చి రే మామయ్య వాళ్ళు వచ్చారు రా బయటికి రా మాట్లాడానగానే అబ్బా ఎందుకు వస్తారు రా వేసి బద్ధకంగా బయటికి ఎప్పుడు వచ్చారు ఆ మావయ్య మైండ్ వాయిస్ లో ఉంటాయి, రే నేను ఇది చేశాను రోజులే. Okay, so 90% and 70%. And the average is 80%. Madam, answer? 95%. మేడం, ఈయన 95 లో ఉన్నాడా 5% లో ఉన్నాడా? 5%. 5%. అంటే ఇంట్లోనే ఉండడు, అసలు వెళ్ళిపోతారు అనుకుంటున్నా నేనైతే. ఈయన 105% అయితే. మీరు కూర్చోండి, నేను ఏదైనా బయట వెళ్ళి తీసుకొస్తా అని ఇంకా అక్కడి నుంచి ఎస్కేప్. వాళ్ళు వెళ్ళే వరకు రాదు మళ్ళీ తీసుకొని. 80 and 95, 87.5 is your average. మేడం గారు మీ ఆన్సర్? అమ్మా ఎక్కడ రాసావమ్మా? 50% అంటే కనీసం బోర్డులో 50% అయినా వాడాలి కదమ్మా. 50% అంటే హాఫ్ మెన్ యాక్ట్ చేస్తారు, హాఫ్ మెన్ యాక్ట్ చేయరు చుట్టాలి. మీ మెన్? మా మెన్ ఇప్పుడు అలానే ఉంటారు, యాక్టింగే. చుట్టాలు వచ్చినా రాకపోయినా ఆయన బిజీ షెడ్యూల్ లో వచ్చినప్పుడు ఓకే హాయ్. మీకు లౌక్యం రాదు, లౌక్యం తెలియదు అంటూ ఉంటుంది. బయటికి వెళ్ళి కంబైన్ స్టడీస్ వాళ్ళని అడగండి, లౌక్యం ఉందా లేదా చెప్తారు. మీకు టిప్స్ ఇస్తాం చూడండి. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఒక అరగంట ఉన్నారు అనుకోండి, మన పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ ఉండాలి. అరగంట ఎలా ఉండాలంటే 2 సీరియల్లు 2 ఛానల్లో కలిపి ఇంకో ఛానల్ వచ్చేయాలి మొత్తం. మేబీ ఏమైనా హెల్ప్ కావాలా, ఏమైనా చేయాలా, మీరు ఏమైనా కాఫీ తాగుతారా? ఇలా 10 నిమిషాలు 10 ప్రశ్నలు అడిగాం అనుకోండి, 11వ ప్రశ్న వాళ్ళకి చిరాకు వస్తుంది, ఇంకెక్కువ మాట్లాడరు. పెళ్లి అవ్వకపోయినా ఇన్ని తెలుసుకున్నందుకే అవ్వట్లేదు సార్. గురుగారు మీ ఆన్సర్ చెప్పలేదు, ఇంతకి 52 సంతకం పెట్టారేంటి? వెరీ గుడ్ సార్, అదే నెంబర్ సార్, లక్కీ నెంబరా? జెంటిల్మెన్ లో కూడా కొంతమంది మంచి జెంటిల్మెన్లు ఉంటారు, కొంతమంది చెడ్డ జెంటిల్మెన్స్ కూడా ఉంటారు అన్నమాట. సార్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. సార్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మన టైటిల్ మంచి లేడీస్ అండ్ జెంటిల్మెన్.
Okay, so 52 and 50 close by 102. 51% is your average. Okay. So public ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఎవరి ఆన్సర్ ఆ ఆన్సర్ కి దగ్గరగా ఉందో they'll get 50,000 in their account. Right answer please. $91. ఎవరు క్లోజ్ బై? మీరే 90. మేము ఆయన మీదే తీసుకోండి. పెళ్లి కాలేదు మనకు తెలియదు కదా. ఈ ఆన్సర్ వెనక్కి తిరిగితే తెలుస్తుంది దీని పెళ్ళి ఒకర్లా. రైట్ ఆన్సర్ 50,000 in your account. Here we go. Second question. ఎంత శాతం మంది లేడీస్ జెంటిల్మెన్ కంటే మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తారు? ఏమ్మా బొమ్మలేస్తున్నావా? ఓకే, వెరీ గుడ్. 98%, 100%. సో మీ ఉద్దేశంలో 100కు 100% మంది జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ ఫోన్లు వాడతారు. ఇప్పుడు ఈ 100లో గ్యారంటీ ఉన్నారు ఆవిడ. ఎలా వాడతారు ఫోన్లు? ఎందుకు మీరు అనుకుంటారు మీకంటే ఎక్కువ? ఒక ఫోటో తీసుకోవాలంటే 100 ఫోటోలు తీపిస్తారు మాతో. అందులో ఒకటో రెండో పెట్టి మిగిలి అన్ని డిలీట్ చేసి నీకు అసలు ఫోటోలు తీయటమే రాదు. ఒక స్టోరీ ఉంది. నాది ఒక కొత్త ప్రాజెక్ట్ లో షూట్ లో ఉన్నా. ఓకే, ఫోన్ చేస్తే ఈ పక్కన షూట్ జరుగుతుంటే వచ్చింది. నేను ఆ షూట్ కి ఫోటో షూట్ అన్ని చేస్తారు. నేను తీపి వచ్చాను. తీపి అన్న నేను 10 డ్రెస్సులు మార్చిన తీపిస్తూనే ఉంది. కట్ చేస్తే ఫోటో పంపిన ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆడికి ఫోన్ చేశారే ఫోటో అడుగుతుందిరా, తిడుతుంది, పంపిరా త్వరగా అంటే అన్న అక్కదే 2.5 GB ఉందన్న. కానీ అందులో ఒక్కటి కూడా సెలెక్ట్ చేసి ఉండరు. నాకు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. 1.5 month నుంచి ఒక్క ఫోటో కూడా ఇవ్వలేదు. చిన్నవి గోన్ సంచులు వేసుకురావాలి తప్ప డైరెక్ట్ గా వాట్సాప్ లో వాటిలో రావమ్మా అవి. నాకు వీళ్ళ పోజెస్ చాలా బాగా నచ్చుతాయి భయ్యా, అవి చాలా బాగున్నాయి. మళ్ళీ ఒకే పోజ్ లో 4 తరాలు. 2 హెయిర్ వస్తే ఒక ఫోటో, 4 హెయిర్ వస్తే ఫోటో, 5 హెయిర్ వస్తే ఫోటో, అది లేనట్టు ఒక ఫోటో. ఆ పోజెస్ గురించి వీళ్ళనే అడగాలి భయ్. ప్రతి క్లిక్కి మారుతూ ఉండాలి. కాదు, ఇప్పటి వరకు బాగానే మాట్లాడుతున్నారు కదా మేడం. నేను కిచ్చిక్ అనగానే అదేదో కర్టెన్ తీసి పక్కన చూసినట్టు వచ్చారు ఆవిడ హెయిర్ తీసి. ఓకే ఓకే, రెడీ రెడీ రెడీ. క్లిక్. అమ్మా ఇది ఒక ఫోటో అయింది కదా, ఇది కూడా ఒక ఫోటోనా? ఇందులో తోక ఎత్తిన కాకి తోక దించిన కాకి ఉంటుంది చూడాల. ఇంకొన్నాళ్ళు అయితే భయ్యా నాకు తెలిసి వీళ్ళు ఫోటో దిగాక మనకు పంపించి 10 సెకండ్లో ఇది 10 మందికి పంపించండి, మీకు మంచి జరుగుతుంది. 198, 198/2, 99% మీ యావరేజ్. గురుగారు 90%, 92%, 91 is your average. మేడం గారు ఇట్స్ 95%. వావ్, 95% మంది ఉమెన్ మీ ఉద్దేశంలో మెన్ కంటే ఎక్కువ వాడతారు. మా ఇంట్లో అయితే అంత రివర్స్ అన్నమాట. అయ్యో, నిద్ర లెగిసిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేటప్పుడు పిల్లో కింద ఫోన్ పెట్టడం. ఈ మధ్యలో ఫోనే, ఇంకేమీ ఉండదు. మీకు సెల్ ఫోన్ తో సవతిపోరు కదా మేడం? చివరికి ఆయన వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ పట్టుకెళ్తారు. ట్విట్టర్ కవర్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ కవర్ చేయాలి, యూట్యూబ్ కవర్ చేయడం ½ an hour పట్టింది. డిలీట్లు చేయాలి. మళ్ళీ డిలీటింగ్లు మార్నింగ్, అది ఎందుకు ఇప్పుడు అవన్నీ వద్దు కానీ. ఆడవాళ్ళు మహా అయితే ఫోన్ ఫొటోస్ కి. అమ్మా ఏమన్నావమ్మా? అప్పుడప్పుడు మీకు టైం దొరికినప్పుడు మాతో మాట్లాడుతూ ఉంటారమ్మా, మిగతా టైం అంతా ఫోన్ తోనే మాట్లాడదు. అసలు సెల్ ఫోన్ కి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిందే ఆడవాళ్ళ కోసం. ఇప్పుడు ఈ మధ్యన అయితే లాక్ స్క్రీన్, ఇంకా అది ఫోన్ కూడా ఓపెన్ చేయరు, దాన్ని బట్టి. గురుగారు ఓకే, 95 + 98/2, 96.5 మీ యావరేజ్. లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. నిజం నిర్భయంగా చెప్పారు ప్రజలు.
100% వాళ్ళు కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటారు ఫోన్ అని. మేము అంత అనుకోలేదు కానీ ఆడియన్స్ 100% అంటారు మేడం. ఇట్స్ రాంగ్. 100 కాదు, 110 ఉండాలి, 110 ఉండాలి. మనకి ఇప్పుడు బ్రేక్ ఉన్నప్పుడు మీరే ఇక్కడ వాకింగ్ వీడియోలు తీసింది అయితే ఇట్స్ రైట్. ఆవిడ గ్యాలరీ ఎదిగితే సగం ఫోటోలు ఇక్కడే ఉంటాయి అరగంటలో. కంగ్రాచులేషన్స్, 50,000 ఇన్ యువర్ రికార్డ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, హియర్ వి గో. ఎంత శాతం మంది లేడీస్ వాళ్ళు అనుకున్నది సాధించడానికి అలకను ఆయుధంగా వాడతారు? మేడం ఆన్సర్ 100%. 100%. ఎందుకు సార్? ఎందుకు కాదు? 100, 99, 100, 95. ఏంటి సార్? ఏంటి సార్? మా బాధితుని నేనే. దేనికి రెగ్యులర్ గా అలుగుతారు సార్? మేము అలగడానికి పర్టికులర్ రీజన్ ఏం అవసరం లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ బట్టి అలకలు వచ్చేస్తాయి అంతే. ఆటోమేటిక్ గా మెసేజెస్ కి రిప్లైస్ ఇవ్వరు కానీ దీంటికి పడుతుంది. అలాంటివి ఉంటాయి కదా. కానీ వాళ్ళు రిటర్న్ అలిగితే ఇష్టం ఉండదు కదా. అయ్యో అలుగుతారు సార్, మగవాళ్ళు కూడా అలుగుతారు. అలా ప్రశాంతంగా చెప్పారు మీరైతే. అలుగుతారు సార్, అలుగుతారు. మీ వారు బాగా అలుగుతారమ్మా? కొన్ని సార్లు అలుగుతారు. అంత ఛాన్స్ ఇస్తున్నారా మీరు? సరే సార్ అయితే మెసేజ్ డిలీట్ చేసినప్పుడు ఎక్కువ అలుగుతారంటారు. మీరు సార్ మామూలుగా అలగకుండా ఉంటారా అని అడగాలి. క్వశ్చన్ రాంగ్. అయితే నేను క్వశ్చన్ మారుస్తాను. డేలో ఎన్ని మినిట్స్ రఫ్ గా అలగకుండా ఉంటారు సార్? రఫ్ నిద్రపోయినప్పుడు గురుగారు పొద్దున్నే నిద్ర లేచినప్పుడు స్టార్ట్ అయింది భయ్యా షూటింగ్కి వెళ్ళాలి అంటే లే పెట్టుకోలేసి పొద్దున్నే లేపుతూ నైట్ అంతా సరే ఏదో పోనీ లేచి నా కాఫీ నేను పెట్టుకొని అంటే అది అబద్ధం అనుకోండి. చివర్లో చిన్న టింకరింగ్. ఇది విన్నారంటే రేపు పొద్దు నుంచి మిమ్మల్ని పెట్టుకోమంటారు. ఏ పెద్ద షోలో చెప్పావుగా ఇంట్లో పెట్టుకోండి. ఓకే, లెట్స్ సీ ద రైట్ ఆన్సర్. ఆ, 25 ఇచ్చేయండి. 100కి 100% మంది ఆడవాళ్ళు అలకన ఆయుధంలో వాడరు కానీ ఒక ఆభరణంలో వాడతారు. కాదు ఇదేదో బాగుంది, మళ్ళీ మంచి క్వశ్చన్లు పెట్టండి వాడదాం. ఇలాంటివన్నీ మంచి బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా. నిజంగా ఆడవాళ్ళు అలుగుతే చాలా అందంగా ఉంటారు. అయ్యో ప్రదీప్ గారు, ఇది సేఫ్ గేమ్, మీకు అర్థం కాదు. అదే ఒక చక్కటి కవర్ డ్రైవ్. సో వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. సో ఐ థింక్ ఇద్దరు రైట్ ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి బోత్ ద జోడీస్ 50,000 ఇన్ యువర్ అకౌంట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, సూపర్, వెల్ ప్లేడ్. ఇంకెందుకు ఆలస్యం, తార్మార్ జాక్పాట్ రౌండ్ ఇస్ రెడీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, జాక్పాట్ రౌండ్. You have 1 lakh, 2 lakh and 3 lakhs. And once more ఉంటే ఇంకో ఎక్స్ట్రా ఛాన్స్. హాఫ్ లో కనుక పడితే ఇప్పుడున్న అమౌంట్ హాఫ్ అయిపోద్ది. అండ్ స్వాప్ లో కనుక పడితే ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటే వాళ్ళతో మీరు స్వాప్ చేసేసుకోవచ్చు. 2,25,000 మీ దగ్గర, 2,40,000 మీ దగ్గర, 1,90,000 మీ దగ్గర. రెండు కమాన్. ఆల్రెడీ 240 లో ఉన్నారు, 2 lakhs లో పడింది. యూ హ్యావ్ టోటల్ 4,40,000. వెల్ డన్, సూపర్. ఓకే, సో 2 chances, 2 lakhs గెయిన్ చేశారు ఈ జాక్పాట్ రౌండ్ లో. సో యూ హ్యావ్ 4,40,000 ఫైనల్. మీ ఇద్దరిదే. Now it is 4,25,000. మేడం ఆయన టిప్స్ ఇస్తారు, వినండి. పోయినా కూడా ఆయన మీద తోసేయచ్చు.
జస్ట్ మిస్ మేడం మీరు సో మీ ఫైనల్ అమౌంట్ ఇస్ 4,25,000. ఓకే, ఇక ఇప్పుడు ఛాన్స్ మీ ఇద్దరి చేతిలో ఉంది. 4,40,000 ఉంది, 4,25,000 ఉంది. మీ ఇష్టం, మీరు ఎంత గెలుస్తారు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు హైయెస్ట్ అమౌంట్ ముగ్గురులో మీ దగ్గర ఉంది, 4,90,000. ఇప్పుడు నాకెందుకో ఈడు హాఫ్ లో వేసేస్తాడు అనిపిస్తుంది. ఏంట్రా ఇది? ఇప్పటివరకు అందరూ ట్రై చేసేసారు, ఈయన ట్రై చేసి ఎర్రరే వేసాడు ఈయన. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. Present the gold medal to her. నేను ఎవరిదా వేసుకుంటా. ఆవిడకి ఆల్రెడీ రియల్ గోల్డ్ మెడల్ వేసాను కాబట్టి ఈ మెడల్ మీకు వేస్తా. సో షో బాగా సక్సెస్ చేసి మంచి జెంటిల్మెన్ గా ఈ షోకి మంచి పేరు తెచ్చామని, మంచి లేడీని తెచ్చుకుని జీవితం అంతా జెంటిల్మెన్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. ఎంతైనా మీ అభిమానం సార్, అది ఈ బంగారం ఎవరికి చెందాలో వాళ్ళకే చెందాలి సార్. అక్కడ ఆల్రెడీ చెందాల్సిన బంగారం చెందేసింది ఆల్రెడీ. అలా ఈ ఒక బంగారం ఏంటి? ఆవిడ వేసినప్పుడు చెప్పలే ఈ డైలాగులు. వేయించేసుకుని ఈవిడకి అవసరం లేదులే అంట. గోల్డ్ మెడల్ వేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, అండ్ ఇట్స్ సెలబ్రేషన్స్ టైం. రెడీ, 1, 2, 3. హ్యాపీ న్యూ ఇయర్.